తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధినాయకత్వం పార్టీ కొత్త చీఫ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో చేరడంతో కొత్త నేతను ఎంపిక చేయనుంది. పలువురు నేతలు రేసులో ఉన్నారు. 3 ఎంపీలతో పాటు మరో 3 సీనియర్లు అధ్యక్ష పదవి ఆశిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్న ఎంపీలు ఎవరు? ఈ పదవి కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువు తీరింది. పాలనపై దృష్టి పెడుతూనే పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ బలహీనపడిందని గుర్తించిన అధిష్టానం కమలదళంలో కొత్త రక్తాన్ని నింపే ప్రయత్నంలో ఉంది. గతంతో పోలిస్తే తెలంగాణలో పార్టీ బలపడింది. దీనిని మరింత పటిష్టం చేసి ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. బండి సంజయ్ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలోనూ కొనసాగారు. ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి గెలిచి ప్రధాని మోదీ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి వచ్చే ఛాన్స్ ఉంది. పలువురు నేతలు అధ్యక్ష రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. న్యాయవాదిగా పార్టీకి సంబంధించిన పలు కేసులు వాదించడంతో ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలున్నాయి. ఇది కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అప్పట్లో బీజేపీ నాయకత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా ఈ వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఈటెల రాజేందర్కు అవకాశం ఉంటుందని వినిపిస్తోంది. అయితే 3 ఏళ్ల క్రితమే ఈటెల రాజేందర్ పార్టీలో చేరటం ఈయనకు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. కమలదళంలో చేరిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఓడిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మల్కాజ్గిరి నుంచి ఎన్నికయ్యారు. పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ గా పనిచేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ సీనియర్ నేత ఎండల లక్ష్మీనారాయణలు సైతం అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారని చర్చ సాగుతోంది. తాజాగా మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఈమె సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలంటే పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరు వినిపిస్తోంది. స్వతహాగా మాటగారి, లాజిక్ మాస్టర్ గా ఈయనకు పేరుంది. దశాబ్ద కాలానికి పైగా రఘునందన్ రావు బీజేపీ వాయిస్ వినిపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. తన సొంత స్థానం నుంచి ఓడిపోయిన ఈ నేత ఇప్పుడు మెదక్ లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. బీజేపీ పాత నేతలతో పాటు ఈ మధ్య పార్టీలో చేరిన వారు సైతం బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్ర శాసనసభతో పాటు లోక్సభలో ప్రాతినిధ్యం పెంచుకున్న కమలదళం ఇక రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సరైన నేత కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరిపై మొగ్గు చూపుతుందో చూడాలి మరి.